అందరికీ నమస్కారం. హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైన 17 సెప్టెంబర్ని ఎలా జరుపుకోవాలి, ఏ పండుగగా పిలుచుకోవాలనే విషయంలో చాలా మీమాంసలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోక్సత్తా పార్టీకి ఒక స్పష్టత ఉన్నది. మొట్టమొదటిగా ఈ విలీనమా విమోచన అనే ముందు దీని చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు 1947 15th ఆగస్టు. కానీ ఆ రోజు 650 సంస్థానాల్లో చాలా సంస్థానాలు బయట ఉండిపోయాయి. ప్రధానంగా ఒక సంవత్సరం మీద, ఒక నెల మీద 2 రోజుల వరకు చాలా సంస్థలను కలవలేదు. ఉదాహరణకి మనకు జమ్మూ కాశ్మీర్ సంస్థానం హిందూ రాజైన హరి సింగ్ ఆధ్వర్యంలో రాజరికంలో ఉండేది. అట్లాగే జునాగఢ్ రాజ్యం కూడా రాజరికంలో ఉండేది. అట్లాగే పెద్దది, ఈ సంస్థానాల్లో అతిపెద్దది, అతి ధనవంతమైన సంస్థానం హైదరాబాద్ స్టేట్. అంటే కర్ణాటకలోని 5 జిల్లాలు, మహారాష్ట్రలోని 3 జిల్లాలు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ మన హైదరాబాద్ తెలుగు ప్రాంతం 8 జిల్లాలతో ఈ ప్రాంతం ఉండేది. ఈ రకంగా ఈ మొత్తం సంస్థానం హైదరాబాద్లో కలవడానికి, అంటే ఇండియాలో కలవడానికి మీకు 13 నెలల 2 రోజులు పట్టింది. అప్పుడు భారతదేశంలో విలీన ప్రక్రియ పోలీస్ యాక్షనా, మిలిటరీ యాక్షనా అని పక్కన పెడితే ప్రజాస్వామ్యంలోకి ఆ రోజు వచ్చింది. అంతకుముందు రాచరిక నియంత్రిత పాలనలో ఉన్న ఈ రాష్ట్రం ఆ రోజు నుంచి ప్రజాస్వామ్యంలోకి వచ్చింది. 48 సెప్టెంబర్ 17 నాడు నియంత్రిత పాలన నుంచి ప్రజాస్వామ్యంలోకి వచ్చింది. అందుకు లోక్సత్తాకు ఒక స్పష్టత ఉంది. ప్రజాస్వామ్యంలోకి వచ్చిన రోజును ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా, అట్లాగే జాతీయ ఐక్యతా దినంగా, ఎందుకంటే అప్పటికి ఉన్న 650 సంస్థానాలు దేశంలో కలవడం వల్ల జాతి ఒక ఐక్యతగా ఏర్పడింది. దీని విమోచన అనే వాళ్ళకేమో ముస్లిం రాజు కనుక ముస్లిం రాజుకు వ్యతిరేకంగా జరిగిన విమోచనాన్ని కొందరు భాష్యం పలకడం, విలీనం అన్న వాళ్ళేమో భారతదేశంలో కలవకుండా వేరే దేశంగా ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతో విలీనం అనేవాళ్ళు కొందరు విద్రోహ దినంగా కూడా పాటించారు. కానీ అన్నిటికన్నా మించి ఈ తెలంగాణ ప్రజలకి ఆ రోజు నుంచి నియంత్రిత పాలన నుంచి ప్రజాస్వామ్యంలోకి వెళ్ళారు. 1952లో మొట్టమొదటిసారి జనరల్ ఎలక్షన్స్లో ఈ రాష్ట్రానికి ఒక ప్రభుత్వం ఏర్పడింది. హైదరాబాద్ స్టేట్కి ప్రభుత్వం ఏర్పడింది. అందులో భాగంగానే ఇప్పటికీ కర్ణాటకలో ఉన్న 3 జిల్లాలు, మహారాష్ట్రలో ఉన్న 5 జిల్లాలు కూడా మీరు అధికారికంగా విమోచన విలీన ఉద్యమాన్ని జరుపుకుంటున్నాయి, ఉత్సవాన్ని జరుపుకుంటున్నాయి. మరి ఆ రకంగా మిగతా రాష్ట్రాలను చూసి కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు టీఆర్ఎస్ పార్టీతో సహా దీని మీద డిమాండ్ చేశాయి. విలీనమా విమోచన అనుకోకుండా తెలంగాణ ఈ ఉత్సవాన్ని, ప్రజాస్వామ్య ఉత్సవాన్ని అందరూ జరుపుకున్నారు. కానీ ఇప్పుడేమో ఓట్ల కోసం మత రాజకీయాలు, విభజన రాజకీయాలు పాటిస్తున్నారు. ఇది సరైనది కాదని లోక్సత్తా అంటుంది. ఉదాహరణ చెప్పాలంటే లోక్సత్తా పార్టీ ఆవిర్భవించిన రోజు నుంచి 2006 సెప్టెంబర్ 17 నుంచి ప్రతి రాష్ట్రంలో, అంటే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలను అధికారయుతంగా జరిపింది, పార్టీ పరంగా జరిపింది. అంటే ఈ స్ఫూర్తిని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మేము పాటిస్తుంటే మిగతా పార్టీలు హస్వ దృష్టితో, అంటే సంకుచిత దృష్టితో ఆలోచన చేస్తున్నాయి. దీన్ని ఖండిస్తున్నాం. సెప్టెంబర్ 17 ప్రజాస్వామ్య పరిరక్షణ దినోత్సవంగా, జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరపాలని కోరుతున్నాం. ఇప్పటికైనా ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ముఖ్యంగా దీన్ని మతపరంగా ఆలోచించకుండా ఈ ఉత్సవాన్ని, ఇప్పటికే సమయం మించిపోయింది, వచ్చే సంవత్సరం అయినా అధికారయుతంగా జరపాలి. బతుకమ్మ పండుగ ఎలా జరుపుతున్నారో, రకరకాల ఉత్సవాలు ఎలా జరుపుతున్నారో, సమ్మక్క సారక్క జాతరను జాతీయ ఉత్సవంగా ప్రకటించమని ఎట్లా కోరుతున్నారో ఈ కోరికను నెరవేర్చాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. అదే స్ఫూర్తితోని తెలంగాణ ప్రజలకు రేపు జరిగే ఉత్సవాలకి శుభాకాంక్షలు జరుపుతున్నాం. ప్రజాస్వామ్య శుభాకాంక్షలతో తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ప్రజాస్వామ్య దినోత్సవ శుభాకాంక్షలు ముగిస్తున్నాం. నమస్కారం.